ఎపిసోడ్ నెంబర్ 20. దుర్యోధనుడిని చూసి పరిహసించిన ద్రౌపది పైన, పాండవుల పైన ఇంకా వేచి చూడాల్సిన పని లేదు. ఒక పక్క రోజుకు రోజు పాండవుల యొక్క దినదినం వారి ఒక మంచి పేరు ఏదైతే ఉందో, మంచి రాజ్యం అనే పేరు ఏదైతే ఉందో, ఇంద్రప్రస్థం గురించిన పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒక సభ మయసభ పెట్టేశాడు. ఇవన్నీ చూసి ప్రజలు పాండవుల్ని ఆహా ఊహో అంటుంటే, దుర్యోధనుడికి ఎక్కడ ఒళ్ళు మండాలో అక్కడ ఒళ్ళు మండుతుంది. ఏమీ చేయలేకపోతున్నాడు. ఇంకా మనం నిలిచి ప్రయోజనం లేదు. ఏ రకంగానే సరే పాండవుల్ని చంపేసేయాలి, లేకపోతే వాళ్ళని రాజ్యం లేకుండా చేయాలి అనుకున్నాడు దుర్యోధనుడు. చూసారా, ఇద్దరికి పాండవులకి ఎంత రాజ్యం ఇచ్చారో దుర్యోధనుడికి అంతకంటే ఎక్కువ రాజ్యం ఇచ్చారు. ఒక మంచివాడికి ఒక పనిస్తే వాడు దాన్ని ఎంత అద్భుతంగా చేసి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఆలోచిస్తాడు. ఒక చెడ్డవాడికి, పని లేని వాడికి, లేజీ ఫెలోకి పనిస్తే ఆ పని చేయకుండా ఎలా ఫలితం దక్కించుకోవాలా అని చూస్తూ ఉంటాడు. నీకెంత పనిచ్చారో అతనికి అంతే పనిచ్చారు. అతను దాన్ని అద్భుతంగా చేస్తున్నాడు. నువ్వు అతన్ని ఎట్లా కిందకు లాగాలా అని చూస్తున్నావు. అదే చాలామంది ఇలాంటి వాళ్ళే మనం చూస్తూ ఉంటాం. సో ఏ ఆపర్చునిటీ దొరుకుతుందో, ఎలా మనం పాండవులను కిందకు లాగాలా అనుకున్నాడు. అప్పుడే శకుని తన మామ, గాంధారి తమ్ముడైనటువంటి శకుని మామని ఏం చేయాలని ఆలోచిస్తుంటే, శకుని ఒక ఉపాయం చెప్పాడు. ఏంటంటే, వాళ్ళని పాచికల ఆటకి పిలువు. ఒక్కసారి పాచికల్లో నాతో ఆడారంటే ఎవ్వరూ గెలవలేరు. వాళ్ళని మొత్తం రాజ్యం లాక్కొని పంపిద్దాం అని ఒక యోచన చేసి వాళ్ళని ఇంద్రప్రస్థం నుంచి హస్తినాపురానికి పాచికల ఆటకు పిలిచారు. సరే అని ధర్మరాజు కూడా వెళ్ళాడు. తన 4 తమ్ముళ్ళతోటి వెళ్ళాడు. ఆట మొదలైంది. అందరూ, సభలో ఉన్న మంత్రులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆట రసవత్రంగా ఉంది అని. ముందు 2-3 సార్లు ధర్మరాజు గెలిచేలాగా పాచికలు వేశాడు శకుని. ఆ తర్వాత ధర్మరాజు ఒక్కటి కూడా గెలవకుండా అన్ని వాళ్లే గెలిచేటట్టు ఒక్కొక్కటిగా వాళ్ళకున్న రాజ్యాన్ని, గుర్రాల్ని, నేనుగుల్ని, సైన్యాన్ని అన్నింటినీ తీసుకోవటం మొదలుపెట్టారు. ఇక చివరకు మిగిలింది ధర్మరాజు, అతని తమ్ముళ్ళే. వాళ్ళని కూడా ఓడిపోయాడు. ఇక మిగిలింది నీ భార్య అంటే, భార్యను పెడితే భార్యను కూడా ఓడిపోయాడు. ఆ తర్వాత నీ భార్యను కూడా ఓడిపోయావు, ఇప్పుడు ఆమె నాకు దాసి, నువ్వు ద్రౌపదిని కూడా సభకు ఈడ్చుకొని రా అని చెప్తాడు. ద్రౌపది కోసం వెళ్ళిన సైనికులు ద్రౌపది అడుగుతుంది, నన్నోడాడా, నన్నోడి తన్నోడాడా అని అడుగుతుంది. అంటే ముందు తనను ఓడిపోయి నన్ను ఓడిపోయాడా, లేకపోతే ముందు నన్నే పెట్టేసి ఆ తర్వాత తను ఓడిపోయాడా అని అడిగి పంపిస్తుంది. సైనికుడు మళ్ళీ వచ్చి ఈ ప్రశ్న వేయగా, సైనికుడు ఈ ప్రశ్న తీసుకెళ్లి సభలో వేయగా దుర్యోధనుడికి కోపం వచ్చి మళ్ళీ దుశ్శాసనుడిని పంపిస్తాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని తల జుట్టు పట్టుకొని ఈడ్చుకొని సభకు తీసుకొని వచ్చి ఆమెను అవమానిస్తాడు. అప్పుడు కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా నానా రకాలుగా ద్రౌపదిని మాట్లాడతారు. 5 భర్తలు ఉన్నారు నీకు, 6వ వాడు కావాలా నీకు, లేకపోతే దుర్యోధనుడు వచ్చి నువ్వు నా తొడల మీద కూర్చో అని చెప్పి అనటం, ఇలాంటి రకరకాల మాటలతోటి ద్రౌపదిని అవమానిస్తారు. అవమానించిన తర్వాత ఎప్పుడైతే అవమానం కూడా సరిపోక ద్రౌపదిని చీర లాగమని చెప్తాడు దుశ్శాసనుడిని దుర్యోధనుడు. తన చీర లాగబోతుంటే ఎంత చీర లాగుతున్నా కూడా ఆ చీర ఇంకా వస్తూనే ఉండటంతో దుశ్శాసనుడు అలసిపోతాడు. ఇన్ని అవమానాలు భరించిన తర్వాత ద్రౌపది కురు వంశం మీద ఒక పెద్ద శాపం ఇవ్వటానికి రెడీ అవుతుంది. మీరు నన్ను ఇంత అవమానిస్తారా అండి? ఆడదాన్ని అవమానించిన వాడు ఎవడో బతకలేదు, మీ కురు వంశం అని శాపం ఇవ్వబోతుంటే దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రుడు ఆమెను ఆపి,
మమ్మల్ని క్షమించు తల్లి, ఆడదాన్ని ఎవరు అవమానించకూడదు, నీ శాపం నువ్వెంత పవర్ఫుల్ శాపమో మాకు బాగా తెలుసు అని చెప్పి ఆమెను 2 కోరికలు కోరుకోమంటాడు. అప్పుడు ఆవిడ నా పతులందరినీ విడిపించాలి, వాళ్ళ రాజ్యం కూడా విడిపించాలి అని కోరుకుంటుంది. తదాస్తు అని చెప్పేసి ఆమె రాజ్యానికి ఆమెకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు శకుని మళ్ళీ ఈసారి ఎలాంటి ఇది పందెము లేదు, మళ్ళీ సరదాగా ఆడదామని ధర్మరాజుని పిలుస్తాడు. నేనెందుకు పిరికి పందలాగా పారిపోవాలి అని ధర్మరాజు మళ్ళీ ఆటకు వస్తాడు. ఈసారి ఏం లేదు, పందెం పెట్టాల్సిన పని లేదు, కానీ ఎవరు ఓడిపోతే వారు 14 ఏళ్ళు వనవాసం, 13 ఏళ్ళ వనవాసం, 14వ ఏడు అజ్ఞాతవాసం, అజ్ఞాతవాసంలో బయటపడితే మళ్ళీ అరణ్యవాసం అని చెప్పి షరతు పెట్టి ఆడతారు. ఈసారి ధర్మరాజు మళ్ళీ ఓడిపోతాడు. దాంతో అందరూ కట్టుబట్టలతోటి అరణ్యవాసానికి బయలుదేరుతారు. ఇది ద్రౌపది వస్త్రాపహరణ కథ. నెక్స్ట్ అరణ్య వాసం ఎలా ఉంటుందో చూడబోతుంది. ఎపిసోడ్ 21లో అరణ్యవాసం గురించి విందాం.